పాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అని కనపడింది మీ టైంలో ఆయన పట్టుకోవడానికి మరి ఏదైనా అప్పుడు ప్లాన్ చేశారు? ఒక పెద్ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వీటితో పాటు మీరు ఒక 2 కార్యక్రమాలు చేశారండి. నెంబర్ 1, ఎవరైతే సరెండర్ అండర్ యూజీలో ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి పలకరించడం. రెండోది, యూత్కి ఎక్కువగా క్రికెట్ టోర్నమెంట్స్ అంటూ వాలీబాల్ టోర్నమెంట్స్ అంటూ, అంటే ఈ 2 ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడం వెనక ఏమైనా సార్ అక్కడ మీరు వర్క్ చేసిన టైంలో గంజాయి గంజాయి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది, దాని మీద మీ ఫోకస్ ఏంటి? గంజాయి మీద ఆల్రెడీ అప్పుడు కూడా సేమ్ మనకి పైనుంచి వచ్చిన కింద రూట్స్లో వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వెరీ కూల్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు రాహుల్ దేవ్ శర్మ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెస్ట్ గోదావరి. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద ఇష్యూ జరిగినా ఆయన సిబ్బందికి ముందుండి ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి కానీ దాంట్లో బ్రేక్ త్రూ తీసుకురావడానికి ముందుంటారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద చిరాకు పరాకులు పడకుండా వాళ్ళని ముందు నడిపి వాళ్ళ వెనక ఉండి ఆ కేసుల పరిశోధనలో ఆయన ముందుంటారు. అంతేకాకుండా కింది స్థాయి సిబ్బంది నుండి పై వరకు ఎవరైనా సరే తనతో నేరుగా సంప్రదించంటూ ఒక కొత్త పథకం పెట్టారు. అంటే కేవలం మెన్ వెల్ఫేరే కాకుండా ప్రజల పట్ల కూడా అదే విధంగా ఉంటారు. ప్రజలు ఎప్పుడు ఎలాగైనా సరే తనతో మాట్లాడవచ్చు, వాళ్ళ కష్టాలన్నీ కూడా ఏ టైంలో సరే చెప్పినా సరే వాళ్ళకి అందుబాటులో మేము మా సిబ్బంది ఉంటారంటూ ఆయన ప్రస్తుతం వెస్ట్ గోదావరిలో ప్రూవ్ చేస్తున్నారు. స్పందన అనే కార్యక్రమం పెట్టి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన వాళ్ళతో నేరుగా మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి అక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఆ సమస్య పరిష్కారం అయిందా లేదా అంటూ కూడా ఒక మానిటరింగ్ చేయడంలో ఆయనకు ఒక ప్రత్యేకత. ఈ వారం ఆయన అడిగి అసలు పోలీస్కి ప్రజలకి మధ్య గ్యాప్ ఇంకెందుకు పెరుగుతుంది, అంటే పోలీసులు ఇంకా ప్రజల దగ్గరకు వెళ్తున్నా సరే కూడా ప్రజలకి ఎందుకు పోలీసుల మీద ఇంకా గౌరవం పెరగట్లేదు, నెక్స్ట్ జనరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటి, పోలీసులు అన్న వాళ్ళు కొంత కోపంగా అగ్రెసివ్గా ఉండవలసిన ఆయన ఎంత పెద్ద సంఘటన జరిగినా కూల్గా ఆ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తారు, ఆ పద్ధతి ఎందుకు ఎంచుకున్నారు అనే విషయాల్ని రాహుల్ దేవ్ గారు తెలుసుకుంటారు. సార్ రాహుల్ దేవ్ శర్మ గారు నమస్తే అండి. నమస్తే. రాహుల్ దేవ్ శర్మ గారు జనరల్గా పోలీస్ ఆఫీసర్ అనగానే కొంచెం కోపంగా హార్ష్గా మాట్లాడడం ఇటువంటి కొంచెం కనిపి, అంటే గతం కాదు ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇంకా మిమ్మల్ని చూస్తుంటే పోలీస్ ఆఫీసర్ అనుకో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా మీరు డాక్టర్ లాగా కూల్గా రిలాక్స్ ఉంటారు. అంటే యూనిఫామ్ వేసుకున్నారు కాబట్టి మీరు పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటున్నారు. ఎక్కువగా మీ గురించి మాకు తెలిసింది, మీరు విశాఖపట్నం కానీ కడప కానీ వెస్ట్ గోదావరిలో పనిచేస్తున్నప్పుడు ఇష్యూ ఇష్యూ జరిగిన వెంటనే కొంతమంది ఆఫీసర్లు సబార్డినేట్ మీద కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం చేస్తారు. కానీ రాహుల్ దేవ్ శర్మ గారు అగ్రెసివ్గా మాట్లాడకుండా జరిగింది వాట్ నెక్స్ట్, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేది చెప్తుంటారు. దాంతో మీ మీద మీ వాళ్ళందరూ కూడా కొంచెం మంచి గుడ్ విల్ వచ్చింది. అంతేకాకుండా హోంగార్డ్ దగ్గర నుండి సీనియర్ ఆఫీసర్ వరకు డైరెక్ట్గా మీతో మాట్లాడొచ్చారు. అంటే డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో ఒక హోంగార్డ్ కానీ ఒక కానిస్టేబుల్ కానీ హయార్కి దాటి మీ దగ్గరికి వచ్చారంటే ఏదో ఇష్యూ జరిగి ఉంటుంది. మీ దగ్గరికి వస్తున్న వాళ్ళని మీరు డైరెక్ట్గా మాట్లాడి ఆ సమస్య పరిష్కరించుకోవడానికి వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఈ పద్ధతి ఎందుకు ఎంచుకున్నారు? 2, ప్రజలకి పోలీసుకి మధ్యన గ్యాప్ పెరగకుండా ప్రజల సమస్యలు నేరుగా ఎస్పీ గారు రావడం అన్నది స్పందన అనే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ స్పందన కార్యక్రమంలో వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, మీకు ఇన్పుట్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఈ 3 ప్రశ్నలతో పాటు కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు రాహుల్ దేవ్ శర్మ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నా నేటివ్ ఇస్ గాజియాబాద్ డిస్ట్రిక్ట్, ఉత్తరప్రదేశ్. యాక్చువల్లీ విలేజ్కి వెళ్తే విలేజ్ నా గ్రేటర్ నోయిడాలో వస్తుంది, మన అంటే ఓల్డ్ విలేజ్. బట్ నా అంతా చదువు అంతా గాజియాబాద్లోనే జరిగింది. ఫ్యామిలీలో మా ఫాదర్ ఉన్నారు, ఈజ్ ప్రజెంట్లీ సర్వింగ్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. మదర్ హౌస్ వైఫ్, బ్రదర్ హీస్ హ్యావింగ్ హిజ్ ఓన్ బిజినెస్. అదేవిధంగా మా ఫాదర్ మోటివేషన్తోనే నేను ఐపీఎస్ రాగలేము, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫామ్స్ ఆయన తీసుకునేవారు. అండ్ నాకు మా ఫాదరే చెప్పారు దట్ వాట్ ఆల్ కాంపిటీషన్ ఇస్ దేర్, అంటే డ్యూరింగ్ 11th 12th, అంటే 10thలోనే ఒక కాంపిటీషన్ రాసాము నేను ఫర్ 11th క్లాస్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏఎంయూ ఆర్ జిఎంఐ రాసాము. దీని తర్వాత 11th 12th ఐఐటి జేఈ ఆర్ అదర్ ఎగ్జామ్స్ రాయడం మా ఫాదర్ నుంచి మోటివేషన్తోనే ఇంత జరిగింది. సో నాన్నగారు మోటివేషన్తో మీరు ఐపీఎస్ అవ్వాలనుకున్నారా, లేదంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఇందులోకి వచ్చారు? మా ఫాదర్ మోటివేషన్ ఆల్సో ప్రిపేర్ సివిల్ సర్వీసెస్. దీని తర్వాత ఫాదరే చెప్పారు, అంటే డ్యూరింగ్ ఇంజనీరింగ్ టైం దట్ సివిల్ ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలా,
అండ్ ఆ మోటివేషన్తోనే నేను సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. దీని తర్వాత ఎగ్జామ్ రాసాము అండ్ విత్ గాడ్స్ గ్రేస్ కుడ్ ల్యాండ్ అప్ ఇంటూ ఐపీఎస్. ఓకే, అంటే నాన్నగారు సివిల్స్ రాయమన్నారు, మీరు సివిల్స్ వచ్చారు, అంటే సివిల్స్లో ఐఏఎస్ వెళ్ళమన్నారా, ఐపీఎస్ సెలెక్ట్ చేసుకున్నారా? అది ఎట్లా అంటే ఏం చెప్పలేదు, అది బేసింగ్ ఆన్ ద ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ మా పర్సనల్ చాయిస్ మీద జరిగిందా. ఐపీఎస్ సెకండ్ చాయిస్ రాసాము, బట్ అదేవిధంగా మా యాప్టిట్యూడ్ కూడా పోలీస్ వైపు ఉంటుంది. ఎందుకంటే మా విలేజ్లో చాలామంది కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐస్ సెలెక్ట్ అయ్యారు. మా దగ్గర ఉన్న ఫ్యామిలీస్లో 4-5 కానిస్టేబుల్స్ ఉన్నారు, అదేవిధంగా ఎస్ఐస్ కూడా ఉన్నారు. సో పోలీస్ గురించి చిన్నప్పటి నుంచి మాకు టచ్ ఉంటుంది, దట్ ఏముంటుంది ఇలా ఉంటుంది, సో లిటిల్ బిట్ అవేర్నెస్ ఉంది. అండ్ అట్లాగే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం బికమింగ్ ఐపీఎస్ వాజ్ ఆల్సో ద గోల్. అంటే మీకు మీ బంధువులు, మీ రిలేటివ్స్లో మేము మీ విలేజ్లో ఉన్నారు, కానీ ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారా ఐపీఎస్ అవ్వాలి, పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు అనేది? ఎస్, మన ఒక ఫార్ ఆఫ్ రిలేటివ్స్ 1 ఐఏఎస్ అండ్ 1 ఐఆర్ఎస్ ఆర్ దేర్. వాళ్ళకి ఎప్పుడైనా కలిసేటప్పుడు వాళ్ళకి చూస్తే, హౌస్ చూస్తే కానీ, వాళ్ళ యూ కెన్ సే వర్కింగ్ స్టైల్ చూస్తే దట్ ఏ విధంగా వాళ్ళు జనాలకి త్వరలో ఎంత ఎక్కువ న్యాయం చేయగలుగుతారు. ఎస్పెషలీ అదర్ సిచ్యువేషన్స్లో, ఎస్పెషల్లీ యూపీలోనే మనకి చాలా ఎక్కువ గవర్నమెంట్ వర్క్స్ ఉంది. అండ్ ఈవెన్ 20 years బ్యాక్ మనము వెళ్తే అప్పుడు కూడా ఇట్లాంటి టెక్నాలజీ కానీ ఇట్లాంటి అదర్ థింగ్స్ జరిగేది కాదు. సో వాళ్ళ యూ కెన్ సే వర్క్ విధానంగా చూస్తే ఎంత త్వర న్యాయం చేయగలుగుతారు. అదేవిధంగా పబ్లిక్ ఇంటరాక్షన్ బాగా ఎక్కువ జరుగుతుంది. సో దీనివల్ల నేను కూడా సివిల్ సర్వీస్లో వచ్చి పబ్లిక్ ఇంటరాక్షన్ చేయి వాళ్ళకి త్వరలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాం, అది చేస్తానికి ఇక్కడే సివిల్స్ రాశాను. సార్, సాధారణంగా గజియాబాద్ అనగా గ్యాంగ్ వార్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి, గ్యాంగ్స్ కనిపిస్తుంటాయి, పబ్లిక్గానే డే టైం జరుగుతుంటాయి. అప్పుడు చూసినప్పుడు ఖచ్చితంగా యూనిఫామ్ వేయాలి, అటువంటి గ్యాంగ్స్ని కొట్టాలని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? ఎస్, అట్లా అప్పుడు అనుకోలేదు దట్ ఐల్ బి అన్ ఐపీఎస్, బట్ అప్పుడు ఎట్లాంటి మనకి దట్ టైమ్స్ గ్యాంగ్ వార్స్, అదేవిధంగా నైట్లో కొంచెం అన్సేఫ్నెస్ వాజ్ దే లాంగ్ బ్యాక్, బట్ నౌ థింగ్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్. సో దట్ హ్యాపన్స్. అంటే అప్పుడు అనుకున్నారు పోలీస్ అవ్వాలి? అప్పుడు నేను అనుకోలేదా, దట్ టైమ్ వాజ్ బికాస్ 12th తర్వాత నేను గాజియాబాద్ వదిలేసి ఎలాహాబాద్లోనే ఇంజనీరింగ్ చేసాము. సో దట్ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ వాజ్ మేజర్లీ ఇన్ ఎలాహాబాద్ అండ్ లేటర్ ఆన్ ఐ వాజ్ ఇన్ అదర్ సర్వీసెస్. సో అట్లా జరిగింది. ఓకే, సివిల్స్ రాసింది ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్? ఫస్ట్ అటెంప్ట్ ఐపీఎస్. సూపర్. ఎన్పిఏ ట్రైనింగ్ తర్వాత ఎక్కడ పోస్టింగ్ స్టార్ట్? ఎన్పిఏ ట్రైనింగ్ తర్వాత క్యాడర్ అలాట్మెంట్ డైరెక్ట్లీ వాజ్ ఏపీ. దీని తర్వాత నేను ఏఎస్పీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసాల్ట్ కమాండో గ్రేహౌండ్స్ చేసాము 9 months. ఏఎస్పీ పార్వతీపురం చేసాము 2.5 years. దెన్ ఓఎస్డీ కడప, ఎస్పీ విశాఖపట్నం రూరల్, అదేవిధంగా ఎస్పీ కడప అండ్ నౌ ఎస్పీ వెస్ట్ గోదావరి. ఓకే, ఓఎస్డీ పార్వతీపురం అన్నది ఆ పక్కన బార్డర్, నారాయణపూర్, రాయగడ అంతా కూడా ఎఫెక్టెడ్, సాలూరు కానీ. మీరు అక్కడ ఏం కనిపెట్టారండి? అంటే అప్పటి నుంచి నడుస్తుంది. అప్పుడు దట్ టైం 2014లో మన బార్డర్ వాజ్ ఎఫెక్టివ్. అంటే నారాయణపట్నం ఏరియా కమిటీ ఉండేవాళ్ళు అప్పుడు, అది ఎఫెక్టెడ్ ఏరియా అప్పుడు అంతే. మన పార్వతీపురంలో ఆపరేషన్ చేయడం, అదేవిధంగా ముఖ్యంగా కమిటీ పోలీస్ మీటింగ్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే మేజర్లీ ఒడిశా వైపు ఉంది, మన దగ్గరే మక్కువ అండ్ సాలూరు ఈ 2 వైపు కొంచెం మూమెంట్ ఉండేవారు అప్పుడు. ఇప్పుడైతే బాగా తగ్గిపోయింది అక్కడే మూమెంట్. సో ఒడిశాలో ఉంది అప్పుడు మూమెంట్, కమిటీ కూడా ఉంది. అది ఇంతకు ముందు జరిగింది, దట్ అక్కడ 2001 ఐ బిలీవ్ జరిగింది. అందుకే అఫెక్టెడ్ ఏరియా. నేను ఉన్నప్పుడు ఒకసారి పక్కన ఒడిశా ప్రాంతంలో ఒక బ్లాస్టింగ్ జరిగింది, సున్కి ఘాటీలో ఒక బ్లాస్టింగ్ జరిగింది. అదేవిధంగా నియర్ బై ప్లేసెస్లో ఒక బిఎస్ఎఫ్ వెహికల్లో కూడా బ్లాస్టింగ్ జరిగింది. సో అదే యాక్టివిటీస్ 2-3 జరిగాయి, బట్ లక్కీలీ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ బార్డర్, మన దగ్గర కాకుండా బార్డర్కి అటువైపు జరిగిందా. సో ఆపరేషన్స్ ప్లస్ మేజర్లీ అప్పుడు ఆ టైంలో గవర్నమెంట్ ద్వారా చాలా ఎక్కువ రోడ్స్ కూడా వేయడం జరిగింది. దీనివల్ల లోపల ఇంటీరియర్ ఏరియాకి కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది అటువైపు. సో మేజర్ ఫోకస్ వాజ్ ఆన్ ఆపరేషన్స్ ప్లస్ కమ్యూనిటీ ప్లసింగ్. సార్, మీరు గజియాబాద్ అదంతా గ్యాంగ్ వారు అదంతా వేరే పెడదామంటే, మీరు వచ్చి ఇక్కడ పార్తీపురం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఇక్కడ నక్సల్స్ మూమెంట్ అప్పటికే ఉంది, కానీ మీరు చార్జ్ తీసుకునేసరికి కొంచెం తగ్గింది, కానీ ఇంకా అది ఇక్కడ కనిపిస్తుంటుంది. గ్యాంగ్ వార్ అనేది అది కంప్లీట్గా మాఫియా, అది వేరే ఉంది. ఇది నక్సల్స్ మూమెంట్ అనేది మీరు సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూసారా, లేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా దీన్ని చూసారా? నక్సల్స్ ఇష్యూ ఇస్ ఇట్సెల్ఫ్ సబ్జెక్ట్స్ ఆన్ ఇట్స్ ఓన్. దీనికి చాలా డైరెక్షన్స్ ఉన్నాయి నక్సల్ ఇష్యూకి. ఎందుకంటే
ఒకవైపు పోలీస్ నుంచి ఆపరేషన్ జరగాల, ఇంకొక వైపు డెవలప్మెంట్ జరగాల, ఇంకొక వైపు ట్రావెల్స్కి అవగాహన కూడా రావాలి, ఏంటిది కరెక్ట్ ఏంటిది రాంగ్, ఇంకొక వైపు ట్రావెల్స్కి మన తరపు నుంచి ఒక సపోర్ట్ కూడా రావాలి, వాళ్ళు ఎటువైపు వెళ్ళాలా. సో ఇది మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీ ఉంటుంది నక్సలిజంకి. ఒక సింగిల్ దాంట్లో అవ్వదు, అదేవిధంగా ఒక సింగిల్ డిపార్ట్మెంట్ మీద కూడా మనం చెప్పలేము దట్ నక్సలైజ్ బికాస్ ఆఫ్ సో అండ్ సో. సో మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీ ఉంటుంది, ఆ మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీ ప్రకారమే మనం పని చేయడం జరుగుతూ ఉంటుంది. సరే, పార్వతీపురం ఏరియా ఉన్నప్పుడు కురుపాం, సీతంపేట ఆ ప్రాంతాలు కూడా నాగావళి దళం అంటూ కొన్ని దళాలు మూవ్ అయ్యారు. అంటే ఆ దళాన్ని మీరు అన్నట్లుగా పోలీస్ ఒకటే కాదు, మిగతా రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ ఒక్కొక్క సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అటువంటి దళాలని మీరు సరెండర్ చేయడంలో ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు? నేను ఉన్నప్పుడు అప్పుడు ఎక్సెప్ట్ నాయనపట్నం ఏరియా కమిటీ ఆన్ ద అదర్ సైడ్ అండ్ కొంచెం మనకి పక్కనే ఉన్న జిల్లాలో బార్డర్ జిల్లాలో చంద్రపూర్ పిఎస్ వాజ్ దేర్, అటువైపు కొంచెం మూమెంట్ ఉంది. పార్వతీపురంలో మేజర్గా లోపల అంటే సబ్ డివిజన్ లోపల తిరిగిన దళం అట్లాంటి ప్రసక్తి లేదు అప్పుడు 2014-15లోనే. సో అదేవిధంగా అప్పుడు ట్రావెల్స్కి యాక్చువల్లీ అక్కడ ఏది కాకుండా వేరే రకాలుగా అక్కడ ప్రాబ్లం ఉంటుంది. 3 నమ్మకాల మీద వాళ్ళు ఎక్కువ డెత్స్ జరుగుతూ ఉంటాయి అక్కడే. అదేవిధంగా లోపల ఇంటీరియర్ ఏరియాలో వాళ్ళకి కొంచెం అవగాహన చెప్పడం, ఎస్పెషల్లీ మెడికల్ క్యాంప్ చేయడం, వాళ్ళకి మెడిసిన్స్ అందరూ లేకపోవడం మనం పోయి మెడికల్ క్యాంప్ చేయడం, 3 నమ్మకాల మీద వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అంటే పబ్లిక్ ఇంటరాక్ట్ ఎక్కువ అయ్యారు. ఎస్ ఎస్. పార్వతీపురం తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ నేను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కడప వెళ్ళాము. కడప అది అక్కడ ప్లెయిన్ ఏరియా కానీ ఏ విధంగా ఉందంటే అప్పుడు? Yes, నా డ్యూటీ మేజర్లీ అక్కడే వాజ్ అగేన్స్ట్ రెడ్ సెంటర్ స్మగ్లింగ్. సో 7 to 8 months పని చేసేమో అక్కడే రెడ్ సెంటర్ స్మగ్లింగ్ మీద ఫోకస్ చేసి అక్కడే అలాంగ్ విత్ ద లోకల్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ టాస్క్ ఫోర్స్లో అక్కడే కొన్ని కేసు పట్టుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ స్మగ్లింగ్ త్రూ ఎయిర్పోర్ట్ బెంగళూరు అండ్ స్మగ్లింగ్ త్రూ అదర్ ప్లేసెస్ కూడా చేయడం జరిగింది. కానీ మీకు మ్యాన్ పవర్ తక్కువ కదండి అప్పుడు, దాన్ని ఏ విధంగా మీరు షార్ట్ అవుట్ చేసుకొచ్చారు? అక్కడే స్పెషల్ పార్టీ ఉంది, వాళ్ళ ద్వారా అంతా పని చేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఎస్పీ విశాఖపట్నం రూరల్గా వచ్చాను. ఓకే, అక్కడ ఏ విధంగా ఉండేది? గంజాయి ఉంటుంది, ఏఓబి ఉంది. విశాఖపట్నం రూరల్ ఈస్ ద యూ కెన్ సే ద కోర్ ఆఫ్ నక్సలిజం విచ్ ఎవర్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇంకా ఇప్పుడు కూడా బాగా అక్కడే కూడా బార్డర్లోనే ఉంది. బట్ ఎస్ మనకి కొన్ని మండల్స్ అక్కడే ఎఫెక్టెడ్ ఉన్నాయి, అక్కడే మూమెంట్ కూడా ఉంది, అప్పుడు చాలా బాగా మూమెంట్ కూడా ఉంది. సో అక్కడే ప్రొఫెషనల్గా మన గ్రేవౌండ్స్తో పాటు లైసెన్స్ చేసుకొని అక్కడే పని చేయడం జరిగింది. సార్, విశాఖపట్నం రూరల్లో మీకన్నా ముందు పనిచేసే సీనియర్ ఆఫీసర్లు సంజయ్ జైన్ అవ్వచ్చు, లేదంటే చాలామంది ఆఫీసర్లు పనిచేశారు ఇక్కడ, కేపీ ప్రసాద్ గారు కానీ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క స్ట్రాటజీ తీసుకుని వచ్చారండి. ఒకటి మిలిషియస్ అని వాళ్ళందరూ కూడా సరెండర్ చేయించడం, మిలిటెంట్స్ని అందులో లోపల పోకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, తర్వాత ఆదివాసీల మీద ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయడం, అంటే మూమెంట్ వైపు వెళ్లకుండా వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఒక ఫోకస్ చేశారు. మీరు అదే స్టాండర్డ్లో వెళ్ళారా, లేదా ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర పబ్లిక్కి దగ్గర వాళ్ళు చూసారు? అక్కడే ఒకటి ఆపరేషన్ ప్యారల్గా నడుస్తూ ఉంటుంది. మనం ఏం చేసామంటే 3 రకాలుగా డివైడ్ చేసాం పాపులేషన్కి. ఎల్డర్స్ ఒకటి, మిడిల్ ఏజ్ ఒకటి, యూత్ ఒకటి. సో ఎల్డర్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చాలామంది నాకు తెలుసు ఒకటి 250 మెంబర్స్కి ఐ ఆపరేషన్ చేయడం జరిగింది. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ తీసుకొని వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఎల్డర్స్కి మెడికల్ క్యాంప్ ద్వారా లాంగ్ స్టాండింగ్ డిజీజ్కి మనం మెడిసిన్ ఇచ్చాము. ఆబ్జెక్టివ్ వాజ్ దట్ ఎల్డర్స్ ప్లస్ మన మిడిల్ ఏజ్ ప్లస్ యూత్ అందరికీ పోలీస్ వైపు కొంచెం సానుభూతి జనరేట్ చేయాలి నక్సలిజం నుంచి వ్యతిరేకంగా. సో వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటుంది అది ఇవ్వడం జరిగింది. ఎల్డర్స్ అట్లాగే చేయడం జరిగింది. అదేవిధంగా మిడిల్ ఏజ్ పీపుల్కి ఏం చేయడం జరిగింది, వాళ్ళకి రావాల్సింది గవర్నమెంట్ బెనిఫిట్స్ సరిగా రావాలి అంటే వాళ్ళకి ప్రాపర్గా ఏమేమి బెనిఫిట్స్ రావాలి, ఏమేమి రావటం లేదు అది చూసుకుని వాళ్ళకి అది హెల్ప్ చేయడం జరిగింది. ఇదే విధంగా కొంతమంది ఎవరైనా మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు ఏదో వేరే పని చేస్తే వాళ్ళకి మనము చాలా ఎక్కువ అది కూడా నేర్పించాము. అదర్ యాక్టివిటీస్ లైక్ డ్రైవింగ్ నేర్పించాము. చేయితో ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అక్కడే కొంచెం 200 మెంబర్స్కి డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ ఇప్పించి పిఓఐటీ చేత కొన్ని ఆటోస్ కొనిపించాము. ఇదే విధంగా కొన్ని 30-40 మందికి యూ కెన్ సే బైక్ సర్వీసింగ్ నేర్పించాము. యూత్లో ఏం చేయడం కింద మనకి ఒక ఇన్స్టిట్యూట్ నుంచి 500 మందికి మనము సెక్యూరిటీ గార్డ్ ట్రైనింగ్ ఇప్పించి సెక్యూరిటీ గార్డ్ జాబ్ ఇప్పించాము. అదేవిధంగా కొంతమంది ఫీమేల్స్కి కూడా నర్సింగ్ ట్రైనింగ్ రాజం శ్రీకాకుళంలో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు కూడా 10,000 per personకి వచ్చిన జాబ్ ఇప్పించాము. సో ఆబ్జెక్టివ్ వాజ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విలేజర్స్కి ఏదో ఒక రకాల పోలీసుని సదుపాయం ఇచ్చేస్తే వాళ్ళు మన వైపు టర్న్ అవుతారా. యూత్కి టోటలీ కట్ ఆఫ్ చేయాలి నక్సలిజం. వాళ్ళకి ఏదో ఒక రకాలుగా జాబ్ ఇప్పించాలా,
ఎవరైనా బయట వెళ్ళగలితే బయట ఉద్యమం చేసేస్తే వాళ్ళకి అలౌ చేయాలా, లేకపోతే లోకలీ వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేయాలా. నార్మల్లీ ట్రావెల్స్ వాళ్ళు బయట వెళ్ళడం ఇష్టపడట్లేదు. నేను పంపించాము చాలామందికి బయట, బట్ వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసారు. సో దీని తర్వాత ఐడియా వచ్చింది అలా ఇక్కడికే వాళ్ళకి ఏదో ఉద్యమం స్టార్ట్ చేయించాలా. బైక్ మెకానిక్, బికాజ్ బైక్స్ ఎక్కువ పెరిగింది ఏజెన్సీలో. బైక్ మెకానిక్ షాప్ పెట్టాలా, లేకపోతే అక్కడే వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించి ఇక్కడ ఆటో చాలా నడుస్తున్నాయి. సో అట్లాగే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్లా సెట్ చేయడం జరిగింది. సో ఫోకస్ వాజ్ ఆన్ ఆపరేషన్ ప్యారలల్లీ కమ్యూనిటీ పోలీసింగ్ ఆన్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ట్రైబల్స్. అచ్చా, అంటే వీటితో పాటు మీరు ఒక 2 కార్యక్రమాలు చేశారండి. నెంబర్ 1, ఎవరైతే అండర్ యూజీలో ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి పలకరించడం, వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళ బట్టలు పెట్టడం అనేది ఒకటి చేశారు. రెండోది, యూత్కి ఎక్కువగా క్రికెట్ టోర్నమెంట్స్ అంటూ వాలీబాల్ టోర్నమెంట్స్ అని అంటే ఈ 2 ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడం వెనక ఏమైనా మనము పార్ట్ విత్ ద ప్రొఫెషనల్ వర్క్ కొంచెం అక్కడే సైకలాజికల్ వార్ఫేర్ కూడా చేయాలి. అంటే సైకలాజికల్ వార్ఫేర్ అది సై ఆఫ్ అంటాం. అది దీంతో పాటు చాలా పోస్టర్ వార్ కూడా చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తాము. సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, ఆయన పేరుకి దళం కమాండర్, బట్ ఆయన సొంత 2 పిల్లలు మంచిగా హెడ్ క్వార్టర్లో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు. అది పేరు వదిలేయండి. అది పోస్టర్ తీసుకొని మనం అన్ని చోట్ల అంటించాము. ఆయనకి పార్టీ నుంచి వ్యతిరేకంగా వచ్చింది, నువ్వు పార్టీ వ్యతిరేకంగా పని చేస్తున్నారా, ఎందుకంటే వాళ్ళు లోపల చెప్తున్నారా దట్ ఎంత గవర్నమెంట్ వ్యతిరేకంగా పని చేస్తున్నారా, సొంత పిల్లలకు మంచి స్కూల్లో చదివిస్తున్నారా. ఇదే విధంగా ఇంకొక పర్సన్ ఉన్నారా, ఆయన వేరే రకాలుగా పర్సనల్ బెనిఫిట్స్ కోసం థ్రెటన్ చేసుకొని వాడుతున్నారా. సో ఇవన్నీ సైకలాజికల్ వార్ఫేర్ కింద మనం పోస్టర్ తయారు చేసి అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక థింగ్ దాట్ నక్సలిజంలో ఉంటే ఎలా ఉంటుంది, అదేవిధంగా నక్సలిజం వదిలేస్తే ఎలా ఉంటుంది, ఆర్ మీ దగ్గరికి ప్రభుత్వం వస్తే కానీ డెవలప్మెంట్ వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ మనము పోస్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అంటే ఒక కోంబింగ్ ఎన్కౌంటర్ కాకుండా సై వార్ఫేర్, సైకలాజికల్ వార్ఫేర్. సార్, మరి బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అని ఒక ఆయన కూడా మీ టైంలో అప్పుడు ఆయన పట్టుకోవడానికి మరి ఏదైనా అప్పుడు ప్లాన్ చేశారా? ఆల్రెడీ మనకి ఒక పెద్ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో నేను ఆల్రెడీ వాజ్ మీ టైంలోనే ముందు ఒకసారి జంప్ అయినట్లు దట్ మేబీ బిఫోర్, బట్ ఒక పెద్ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, రామగఢ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లోనే దట్ హీ రైడ్ ఐ బిలీవ్. ఆయన అసలు దొరకడం కష్టం కదండి, మరి మీ పార్టీకి ఏ విధంగా దొరికాడు? అది ఆపరేషన్ డీటెయిల్స్ అది రివీల్ చేయలేము, దట్ టు ఆల్సో ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్. బట్ ఎస్, ఆపరేషనల్లీ ఒక గ్రౌండ్ ఆపరేషన్. మీ టైంలో ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉంటాయి? ఐ థింక్ 10 to 11 జరిగిందా అందులో. కానీ మేజర్ బాకూర్ వెంకటరమణ. ఓకే సార్, అక్కడ మీరు వర్క్ చేసిన టైంలో ఈ గంజాయి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది, దాని మీద మీ ఫోకస్ ఏమిటి? గంజాయి మీద ఆల్రెడీ అప్పుడు కూడా సేమ్ మనకి పైనుంచి వచ్చిన కింద రూట్స్లో వెహికల్ చెకింగ్ పెట్టుకొని గాంజా పట్టుకోవడం. అదేవిధంగా 2017లో ఒక ఫస్ట్ టైం గాంజా డిస్ట్రక్షన్ కూడా జరిగింది. ఐ థింక్ 3000 ఎక్కడ అప్పుడు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. అది బై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ లోకల్ ఎక్సైజ్ వాళ్ళు చేశారా, బట్ మనము లోకల్ పోలీసింగ్ సపోర్ట్ ఇచ్చాము వాళ్ళకి. సో క్రాప్ కూడా డిస్ట్రక్షన్ చేయడం జరిగింది అప్పుడు, బట్ అట్ ఎ స్మాల్ స్కేల్ 3000 acres ఓన్లీ. అదేవిధంగా ఆల్ రూట్స్లో వెహికల్ చెకింగ్ చేసుకుని వెహికల్ పట్టుకోవడం జరిగింది. అది కాక గాంజా డిస్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది, స్టేషన్లో ఉన్న గాంజా డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా అక్కడే ఈ యాక్టివిటీస్ మీద కంట్రోల్ చేయడం జరిగింది. కానీ ఏఓబీలో అటు విశాఖ రూరల్లో మీకున్న పట్టు చాలా ఎక్కువ ఉందండి, ఎందుకంటే పబ్లిక్తో ఇంటాక్ట్ ఉన్నారు, చాలా మెన్తో మీకు బాగా క్లోజ్నెస్ ఉంది. గంజా అనేది పూర్తిగా కంట్రోల్ చేయాలంటే ఒక సీనియర్ ఆఫీసర్గా ఏమైనా సొల్యూషన్ ఉందండి అక్కడ ప్రజెక్ట్? ఆల్రెడీ రీసెంట్గా ఆపరేషన్ పరివర్తన ఆల్ యాంగిల్స్ ఫర్ కవర్ చేస్తే అది సొల్యూషన్ వస్తుంది. ఆపరేషన్ పరివర్తన అన్ని యాంగిల్స్ కవర్ చేసి చేయడం జరిగింది. నా స్టేట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దాట్, దే హావ్ డన్ ఆల్ యాంగిల్స్. ఎందుకంటే గ్రో చేయకూడదు, అది కట్ చేయాలా. కానీ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు నడుస్తున్నాయి, కట్ ఆఫ్ ఏరియాలో కొంతమంది మీకు తెలుసు కూడా అక్కడే ఏరియా చాలా దూరమైన ఏరియా ఉంటుంది, 15 to 20 kilometers ఫ్రమ్ లాస్ట్ రోడ్ పాయింట్ ఉంటుంది. సో దీనికి రెగ్యులర్ పోలీసింగ్ చేయాలంటే స్పెషల్ పార్టీ ద్వారా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ రాబోయే టైంలోనే అక్కడే యాజ్ అండ్ వెన్ డెవలప్మెంట్ అక్కర్స్, అక్కడే రోడ్స్ కానీ ఇట్లా వేరే గవర్నమెంట్ రీచ్ పెరిగితే అది తగ్గిపోతాయి ఫ్యూచర్లోనే. అక్కడ మూవ్మెంట్ చేసే వాళ్ళు కూడా సపోర్ట్ ఉండబట్టి వీళ్ళు గంజా స్మగ్లర్స్ రెచ్చిపోతున్నారు. అది కరెక్ట్ చెప్పుకోవచ్చా మీరు, బట్ నా తగ్గిందా మాకు తెలిసిన దాంట్లో, ఎందుకంటే నా ఐఎమ్ నాట్ ఇన్ టచ్, బట్ యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ రిసీవ్ అక్కడే తగ్గిందా. ఫ్యూచర్లో త్వరలో డెవలప్మెంట్ వస్తే అక్కడే ఇవన్నీ తగ్గుతాయి. రైట్. విశాఖపట్నం టు కడప. ఓకే, కడప ఆల్రెడీ ఓఎస్డీ చేశారు, వాళ్ళు కడప అగైన్ ఎస్పీకి వెళ్ళారు. మీరు ఓఎస్డీ చేసే టైంకి మీరు ఎస్పీకి వెళ్ళే టైంకి కడపలో ఏం చేంజెస్ ఉన్నాయంటే క్రిమినల్స్లో కానీ యాటిట్యూడ్లో కానీ
లేదు క్రైమ్ నేచర్లో కానీ? అంటే షార్ట్స్ అంటే నేను జస్ట్ పోయి ఆల్రెడీ నాకు జిల్లా మీద అవగాహన ఉంది, ఇంకోటి విజిట్ చేసాము కాబట్టి షార్ట్ స్టెంట్ ఉంది అక్కడే. జస్ట్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎలక్షన్స్, సో దట్ స్టెంట్ వెంట ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్షన్స్ ఆన్. కడప తర్వాత నెక్స్ట్ ఇక్కడే వెస్ట్ గోదావరి. ఐ వాజ్ ఇన్ గ్రౌండ్స్ యాక్చువల్లీ, గ్రౌండ్స్ 2 years గ్రౌండ్స్లో ఉన్నాము. ఇక్కడ ఏఓబి సేమ్ బట్ దిస్ టైమ్ క్యాన్వాస్ కొంచెం వైడ్ ఉంది. అలా అలాంగ్ విత్ వైజాగ్ డిస్ట్రిక్ట్ మన విజయనగరం అండ్ ఈస్ట్ గోదావరి కూడా ఆపరేషన్ ప్లాన్ చేసాము. అదేవిధంగా ఎస్ఐబితో ఎక్కువ ఇంట్రాక్షన్ చేసుకొని అక్కడ ఆపరేషన్ ప్లాన్ చేయడం జరిగింది. సార్ మీ ఫస్ట్ ఎన్పీ నుంచి బయటకు రాగానే గ్రేహాండ్ అస్ట్రల్ కమాండర్కి వెళ్ళి ఉంటారు. అప్పుడు ఎక్కడ చేశారు మీరు? వైజాగ్లో. వైజాగ్ అంటే మీకు వైజాగ్ మీద కంప్లీట్గా గ్రిప్ ఉంది? అదే 3 పోస్టింగ్ అయిందా టెక్నికల్లీ అక్కడే. యా అంటే వైజాగ్ ఏఓబి తీసుకుంటే టెరైన్ యొక్క స్ట్రక్చర్ కానీ టెరైన్స్ యొక్క డిఫరెంట్ కనిపిస్తుంటుంది. అంటే ఒక కొండకి వెళ్ళాలంటే ఇంకొక ఏరియాకి వెళ్ళాలంటే ఒక విలేజ్కి వెళ్ళాలంటే ఒక కొండ దిగి ఇంకో కొండ ఎక్కాల్సి వస్తుంది. వేరే నల్లమల్ల ఇలా తెలంగాణ ఏరియాలో ప్లేన్ కనిపించింది. ఈ టెరైన్ స్ట్రక్చర్ని దీన్ని మీరు ఏ విధంగా నేర్చుకున్నారు? కొంతమంది ఎక్కి దిగడం కాకుండా దానికి ఒక సింపుల్ మెథడ్స్లో కూడా వెళ్తుంటారు. అటువంటి సింపుల్ మెథడ్స్ అయినా మీరు ఐడెంటిఫై చేశారు? మనకి స్టార్టింగ్లోనే వేరే ఉంటుంది టెరైన్ నేచర్. స్టార్టింగ్లోనే గ్రౌండ్ స్ట్రేయింగ్లో మనకి 3-4 ఆపరేషన్ చేయించడం జరిగింది. నేను సొంతగానే 4 ఆపరేషన్ చేసాము ఆ ఏరియాలోనే. ఎలా వెళ్తాము ఎలా దిగుతాము దీనికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అదేవిధంగా మనకి కూడా గ్రౌండ్స్లో కానీ లోకల్ పోలీస్లో కానీ మనము ఇలా గుట్ట ఎక్కాల ఎలా దిగాల దీనికి ఒక మెథడ్ ఉంటుంది, ట్రైనింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో అదే విధంగా చేస్తారు. అట్లాంటి మామూలు ఈజీ పాత్లో వెళ్ళడం దిగడం అంటే ఎంత ప్రొఫెషనల్ ఆపరేషనల్ థింగ్స్ ఉన్నాయి, అది మనం డీటెయిల్స్ బయట రివీల్ చేయలేము. గ్రౌండ్స్ ట్రైనింగ్లో ఎలా ఎక్కాలి ఎలా దిగుతారో అన్నీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరు 2 years గ్రేహౌండ్స్ కమాండెంటర్గా చేస్తున్నారు. జనరల్గా గ్రేహౌండ్స్లో సీనియర్ ఆఫీసర్స్ ఎక్కువగా మెన్ యొక్క వెల్ఫేర్ తీసుకుంటే వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి కూంబింగ్ వెళ్ళి వచ్చేసారు వరకు వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీస్ గురించి సీనియర్ ఆఫీసర్ ఎక్కువగా కేర్ఫుల్ తీసుకుంటాడు కాబట్టి బాగానే చేస్తుంటారు. గతంలో బలిమల ఇష్యూ అప్పుడు ఆ పార్ట్ మిస్ అవ్వడం వల్ల బలిమల జరిగింది అనేది ఎప్పటిలో ఉంది, ఇప్పుడు కదండి. ఇప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీ టీంని ఏ విధంగా మోటివేట్ చేసుకుంటూ పంపించేవారు? గ్రౌండ్స్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అక్కడే మనకి ప్రతి దీనికి చేయాలంటే అంత సెట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో నేనే ఉన్నప్పుడు టీమ్స్తోనే చాలా ఎక్కువ మనము క్రికెట్ మ్యాచెస్ కానీ వాలీబాల్ మ్యాచెస్ పెట్టేవాళ్ళు అప్పుడు. సో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ వినేవాళ్ళు, అదేవిధంగా దర్బార్ పెట్టుకుని వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వినేసి సాల్వ్ చేసేవాళ్ళు మనము. అండ్ యాజ్ ఆఫ్ నౌ బికాస్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనకి ప్రతి ఒక్క యూనిట్ నుంచి ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఇష్యూస్ ఉంటే ఐ వాజ్ అ మెంబర్ ఆఫ్ గ్రూప్స్. వాళ్ళు ఇష్యూ ఉంటే గ్రూప్లో రాస్తూ ఉంటారు, మాకు సిఎల్ ఇష్యూ చేయడం లేదు, లేకపోతే మాకు అర్జెంట్ పని ఉంటుంది, లేకపోతే ఇంటిలో ఏదైనా ఇష్యూ జరిగిందా అది మనము అటెండ్ చేసేవాళ్ళం. ముఖ్యమైన ఏం ఇష్యూ ఉంది ఇందులో, టీం ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇంటిలో ఏదైనా బాధ జరిగితే అది మనము ఖచ్చితంగా అటెండ్ చేయాలి. దట్ వాజ్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఎవరైనా బయట వెళ్తే ఆయనకి ఇంటిలో ఒకవేళ ఎక్స్పెక్టేషన్ ఉంటే మనకి ముందు చెప్తారా, ఆర్ ఎనీథింగ్ అకర్స్ మన హెడ్ క్వార్టర్ టీం వచ్చి అటెండ్ చేస్తారా. ఈవెన్ ఎగ్జాంపుల్ సమ్ ప్రెగ్నెంట్ వైఫ్ ఇస్ దేర్, వాళ్ళకి అటెండ్ చేయాలా, డాక్టర్ చూపించాలా, దీనికి మన హెడ్ క్వార్టర్ బండి పోయి అంతా చేస్తారు. ఆర్ ఓల్డ్ పేరెంట్స్ ఆర్ దేర్, ఎనీథింగ్ ఈస్ రిక్వైర్డ్. సో దట్ సపోర్ట్ వీ గివ్. అంటే వీ ఎన్షూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ కమాండో వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ ఆర్ అటెండ్ టు వెన్ హీస్ ఇన్ ఫీల్డ్. అంటే ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు ఈ బాధ ఉంది అది మనము చెప్పకుండా కూడా అటెండ్ చేస్తాము. సపోజ్ సంబడి రిక్వైర్డ్స్ we attend it and then contact the commando. Now because of technology మనం కాంటాక్ట్లో ఉంటాము. సో దట్ వీ ఎన్షూర్ దట్ దీస్ థింగ్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. గ్రౌండ్స్ తర్వాత అండి గేమ్స్ ఎక్కడ వచ్చాము ఇక్కడ కల్చర్ కానీ ఇక్కడ క్రైమ్ నేచర్ ఏ విధంగా ఉంది, పబ్లిక్ యాటిట్యూడ్ ఎలాగ ఉంది? అంటే పోలీస్ అంటే కొంచెం భయం ఉందా, లేదంటే రెస్పెక్ట్ ఉందా, లేదు చల్తాయని అనుకుంటున్నారా? అంటే యాజ్ కంపేర్ టు ప్రీవియస్ డిస్ట్రిక్ట్స్ వెస్ట్ గోదావరిలో క్రైమ్ అంటే డిఫరెంట్ క్రైమ్స్ చీటింగ్స్ ఆర్ దేర్. అంటే మనకి ఉన్న సబ్ డివిజన్ వైజ్ డివైడ్ అయి ఉంది అది. కొన్ని సబ్ డివిజన్స్లో చీటింగ్స్ ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల మనకి అంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఎక్కువ ఉంటుంది, ఆర్ కొన్ని చోట్ల పాస్కో యాక్ట్స్ ఉన్నాయి. అదే బేసింగ్ ఆన్ ద జోగ్రఫీ. ఎందుకంటే ఇక్కడ మనం డివైడ్ చేసేస్తే జంగారెడ్డిగూడెం వైపు ఎక్కువ ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తుంది, దీనివల్ల చాలా క్రైమ్స్ వస్తాయి. నర్సాపూర్లో ఎక్కువ గల్ఫ్ వెళ్తూ ఉంటారు, దీనివల్ల పేరెంట్స్ గల్ఫ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ పిల్లలు సింగిల్గా అయిపోతారు, దీనికి కొన్ని కేసెస్ వస్తాయి. ఆర్ బికాస్ ఆఫ్ హై ల్యాండ్ వాల్యూస్ చెరువులు ఎక్కువ ఉన్నాయి, దీనివల్ల గొడవ జరుగుతుంది. సో బేసింగ్ ఆన్ జోగ్రఫీ 3-4 టైప్స్ కేసు ఉన్నాయి. సో అకార్డింగ్లీ వీఆర్ టేకింగ్ కేర్. ఎక్కువ ఎస్సీ కేసులు కూడా కనిపిస్తుంటాయండి. వస్తాయి. మనం యాక్చువల్లీ ఒకటి మనం ప్రతి కేసు నమోదు చేస్తాము, యాజ్ అండ్ వెన్ కంప్లైంట్ ఇస్ దేర్. సో అది చేస్తాము. ఈ అంతా వెనకలో సమ్ ఇష్యూస్ ఆర్ దేర్, బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఆల్టర్కేషన్ వస్తుంది, కేసు ఇస్తారా.
కేసు ఇచ్చిన తర్వాత మనం యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయండి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా ఉంటాయి. ఎలోప్మెంట్ కేసులు కూడా కనిపిస్తాయి. Elopement cases ఉన్నాయి. Yes, that is there. So all types of things are there in other subdivisions. Basing on that, we take necessary action. అంటే మీరు చెప్తున్న నర్సాపూర్ ఏరియాలో రొయ్యల చెరువులు, చేపల చెరువులు, ఆ డిస్ప్యూట్స్ కానీ మరి ఏ విధంగా మీరు షార్ట్ అవుట్ చేస్తారు? That నార్మలీ నార్మలీ వాళ్ళు మేజర్ సివిల్ మ్యాటర్స్ ఉంటాయి. బట్ కొన్నిసారి దీనిలో గొడవలు జరిగి కొన్ని మర్డర్స్ జరగడం కానీ, కొట్టడం, తిట్టడం ఆర్ దీని మీద డిస్ప్యూట్ చేయడం వల్ల చేయడం జరుగుతుంది. దీని మీద కేసు నమోదు చేస్తాము. మిగతా సివిల్ డిస్ప్యూట్స్ వాళ్ళు సివిల్గా సెటిల్ చేసుకుంటాం. అంటే గతంలో తీసుకుంటే మీకన్నా ముందు పనిచేసిన టైంలో ఇక్కడ కొన్ని కాంప్లికేటెడ్ కేసులు ఉండేవండి. అంటే అది 302ని 174గా చూపించే ఆఫీసర్లు కూడా ఉండేవారు ఇక్కడ. అటువంటి కాంప్లికేటెడ్ కేసులు వచ్చినప్పుడు మీ నోటీస్కి వస్తే దాన్ని రీఎంక్వైరీ చేపిస్తుంటారా లేదేం చేద్దాం? అట్లాంటి అయితే అంటే మీకు రాకముందు అటువంటి కేసులు చాలా ఉండేవి. 201 చేంజ్ చేయడం కానీ, లేదా 302ని 174గా చూపించడం. అట్లా పాత తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటుంది, మనకి ప్రజలకి చాలా ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి. పాత ఇఫ్ యూ గో 4-5-10 years బ్యాక్ ప్రజలు ఏం చేయాలో వాళ్ళకి తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటిది, మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి ప్రజలకి మనకి చెప్తానికి. అందుకే ఎట్లాంటి ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే మనకి వెంటనే తెలుస్తుంది. ఒకటి మనకి స్పందన ఇస్ 1 ఛానల్. రెండోది మనకి వాట్సాప్ ఒక నెంబర్ ఇచ్చాము, వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే వాట్సాప్ చేసేస్తారా. మూడోది డైరెక్ట్ కాలింగ్ ఆల్సో ఇస్ దేర్. తర్వాత మన డైలీ ఆర్ ఎస్పీ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రతి మండే 3 to 4 చేస్తాము. అందులో కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. అండ్ దెన్ మీడియా అండ్ అదర్ థింగ్స్, మనకి ఛానల్స్ బాగా ఎక్కువ అయిపోయింది. సో దీనివల్ల ఏముంటుంది, ఇట్లాంటి పొరపాటు ఎవరైనా చేస్తే మనకి తెలిస్తే అండ్ కన్సర్న్ మీద యాక్షన్ తీసుకుంటాము. బట్ యాజ్ ఆఫ్ నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ దట్ సస్పీషియస్ డెత్ మీద మనం చాలా జాగ్రత్త చూసుకొని ప్రతి దీనికి మానిటరింగ్ జరుగుతుంది. అండ్ ఇట్లాంటివి చేసేదానికి అవకాశం తక్కువ ఉంది. ఒకవేళ ఎవరైనా చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య ఉంటుంది. అంటే గతంలో కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ క్రైమ్ రివ్యూ మీటింగ్ అయినప్పుడు 174 ఫైల్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవారు. ఎందుకంటే ద కాజ్ ఆఫ్ డెత్ కానీ ఆ ఇన్వెస్టిగేషన్ అనేది అక్కడ ఉండిపోతుంది. కొంతమంది ఆఫీసర్లు ఆ ఫైల్ని కింద పెట్టేవారు. కానీ కొంత సీనియర్ ఆఫీసర్లు మాత్రం 174 మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. మీరు ఆ విధంగా చూసారా? లేదు అంటే మనకి 174 డైలీ డిఎస్ఆర్లోనే తెలుస్తాయి మనకి ఎక్కడైనా సస్పీషియస్ ఉంటుంది. అదర్ దాన్ 174 ఇక్కడే జిల్లాలో మనము గర్ల్ మిస్సింగ్ మీద బాగా ఫోకస్ చేస్తాము. అంటే మైనర్ గర్ల్ మిస్సింగ్ మీద ఫోకస్ ఉంటుంది. అండ్ వాట్ వీ డూ ఇట్ ఈస్ డైలీ అఫేర్. ఎందుకంటే క్రైమ్ మీటింగ్ మంత్కి ఒకసారి చేస్తాము. మనకి డైలీ కాన్ఫరెన్స్ ఉంటుంది మార్నింగ్ కాన్ఫరెన్స్లో మనకి మైనర్ గర్ల్ మిస్సింగ్ ఒకటి, 174 కేసు ఒకటి, ఎకనామిక్ ఆఫెన్సెస్ ఒకటి, దీని మీద స్పెషల్ లిస్ట్ ఉంటుంది. అదర్ దాట్ లైక్ హర్ట్ కేసెస్. నా ఇంకొక ఇష్యూ ఏంటిది, కొంచెం హర్ట్ కేసులో ఏ ఎక్స్టెంట్ వరకు హర్ట్ జరిగింది, సో అది కూడా ఫోకస్ చేస్తామంటే అది నిజంగా హర్ట్ కేసు ఉందా లేకపోతే గ్రీవియస్ హర్ట్ ఉందా, ఏ విధంగా హర్ట్ జరిగిందా. సో ఇది మనం ఏం చేస్తాం, డైలీ మనకి అనాలిసిస్ జరుగుతుంది. డైలీ టీఎస్ఆర్ తర్వాత ఏ కేసు ఇంపార్టెంట్ ఉంటుందో అది మనం డీసీఆర్బీకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వారం రోజుల వరకు మానిటర్ చేస్తారు. ఆ కేసు క్లియర్ అయిపోయిన వరకు మానిటర్ చేస్తారా. సో ఇదంతా ప్రెసిపిటేట్ మొత్తం ఒక మంత్ క్రైమ్ మీటింగ్ వస్తుంది మనకి. ఆ మంత్లీ క్రైమ్ మీటింగ్లో ఎక్కడెక్కడ ఏమేమి ఇంపార్టెంట్ కేసెస్ మిగిలే ఏమేమి కాలేదా అది మానిటర్ చేస్తాము. ఇనీషియల్లీ 3 months వరకు నేను ఓల్డ్ క్రైమ్ కూడా మానిటర్ చేసాము, అంటే పాత పెండింగ్ కేసెస్ మానిటర్ చేసాము. సో వాట్ ఈస్ అబ్జర్వేషన్ ఇస్ దట్ మన దగ్గర ఎకనామిక్ అఫెన్సెస్ కొంచెం పెండింగ్ ఉండిపోయాయి బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ కోవిడ్లోనే రిజిస్ట్రేషన్ జరిగింది, బట్ డాక్యుమెంట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోలేదా, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ రాలేదా. సో అట్లాంటి కొన్ని కేసెస్ మనకి హెల్డ్ అప్ అయిపోయాయి. సో బేసింగ్ ఆన్ టైప్ ఆఫ్ క్రైమ్, బేసింగ్ ఆన్ టైప్ ఆఫ్ కేసెస్ మనము మీటింగ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సార్ ఫస్ట్లో క్రైమ్ నేచర్ అనేది వేరేగా ఉండేదండి. ఒక ఫార్మేట్ ఉండేది, జనరల్ క్రైమ్ ఉండేది, దాని తర్వాత ఎకనామిక్ ఎఫెక్ట్స్ వచ్చింది, దాని తర్వాత ప్రజెంట్ సైబర్ క్రైమ్ మీద ఎక్కువ పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావడానికి మీరు ఏం చేస్తున్నారు? సైబర్ క్రైమ్ కోసం మనము 2 వైపు చేస్తున్నాం. పబ్లిక్ అవేర్నెస్ ఒకటి, మన స్టాఫ్కి కెపాసిటీ బిల్డింగ్ ఒకటి. పబ్లిక్ అవేర్నెస్ కోసం మనం 10 వీడియో రిలీజ్ చేసాము. ప్రతి దానికి సైబర్ క్రైమ్ ఎక్కువ ఎలా జరుగుతుంది ఆ ప్రతి ఇష్యూ మీద వీ హ్యావ్ రిలీజ్ వీడియోస్. ఒకటి లైక్ మేజర్లీ ఏమవుతుంది, ఫోన్కి ఎస్ఎంఎస్ రావడం, ఓటీపీ అడగడం, ఆర్ఎల్స్ బ్యాంక్ అకౌంట్లో ఫ్రాడ్ జరగడం, ఆర్ రీసెంట్గా ఏం జరుగుతూ ఉంటుంది, ఫేస్బుక్ ద్వారా అపరిచిత్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకొని అక్కడే బ్లాక్మెయిల్ చేయడం, ఆర్ఎల్స్ మీకు జాబ్ ఇప్పిస్తాము దీనికోసం మీతో డబ్బులు తీసుకొని మోసం చేయడం. ఇట్లాంటి 10 వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది పబ్లిక్కి త్రూ అవర్ సోషల్ మీడియా. మనకి కూడా సోషల్ మీడియాలోనే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా, అదేవిధంగా లోకల్ మీడియాకి అవేర్నెస్ చేయడం జరిగింది. ఇదే విధంగా మన లోకల్ పోలీస్కి కూడా సైబర్ క్రైమ్ జరిగితే ఇలా ఇన్వెస్టిగేట్ చేయాలి. మనకి నేషన్ వైడ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. 24 hours అక్కడ చెప్తే కనీసం ట్రాన్సాక్షన్ ఆగుతుంది.
ఇదే విధంగా మనకి కూడా త్వరలో సైబర్ క్రైమ్ వచ్చిన వెంటనే చెప్తే మనము బ్యాంక్తో మాట్లాడి విదిన్ 24 hours ట్రాన్సాక్షన్ రివర్స్ చేయడం కానీ ఆపగలుగుతాం. దీనికి మనీ లాస్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా వేరే యూ కెన్ సే సోషల్ మీడియాలో ఆర్డర్స్ వేరే పేమెంట్ యాప్స్ ద్వారా ఎలా పేమెంట్ జరుగుతుంది, దీనికి ఎలా మనము బ్యాక్ ట్రాక్ చేసుకొని ముద్దాయి గురించి తెలుసుకోవాలా, అది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కువగా ఆఫీసర్ ట్రైనింగ్తో పాటు పబ్లిక్ అవేర్నెస్ అనేది ఎక్కువగా మీరు ప్రయారిటీ ఇస్తారు. ఎస్. ఓకే, ఇంకా గవర్నమెంట్ చాలా ప్రెస్టీజ్గా తీసుకున్న దిశ మీద ఇక్కడ పబ్లిక్ ఏ విధంగా తీసుకొచ్చారు, ఎంతమంది జాయిన్ అయ్యారు, ఏమైనా ఇష్యూస్ జరిగితే దిశ ఒకవేళ కంప్లైంట్ వస్తే ఎంత టైంలో అది రీచ్ అవుతుంది, ఎంత టైం ఇన్వెస్టిగేషన్ చేస్తారు? దిశ యాప్ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి మనకి డౌన్లోడ్ పోవడం స్టార్ట్ అయింది. మొత్తం జిల్లాలో ఇంతవరకు దాదాపు 11.96 lakhs డౌన్లోడ్ జరిగిందా. ఇదే విధంగా మన దిశ కంట్రోల్ ఈస్ ఫంక్షనల్. మన దగ్గర 45 వెహికల్స్ ఉన్నాయి దిశ పెట్రోలింగ్కి. ప్రతిరోజు ఈవినింగ్ టైంలోనే ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఉంటే లేకపోతే కాలేజ్ నుంచి బయట రావడం ఆర్ఎల్స్ మార్కెట్ ప్లేస్లో పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది బై ఉమెన్ పీసీస్. లాస్ట్ నాకు తెలిసిన వరకు దిశలో మనకి 72 FIRs నమోదు చేయడం జరిగింది దిశ కాల్ ద్వారా. ఇట్ మే బీ ఎనీ అదర్ థింగ్ 498 కూడా చెప్తారా, 394 కూడా చెప్తారా, బట్ దిశ SOS బటన్ ద్వారా 72 FIR కూడా నమోదు చేయడం జరిగింది. అదర్ దెన్ దాట్ విత్ దిశ ఏం జరిగిందో మన దగ్గర కూడా చాలా ఇంకొక దట్ ఈస్ వన్ మోర్ యాక్సెస్ పాయింట్. మనకి ఏం చెప్పాలంటే SOS నొక్కితే మన వాళ్ళు అక్కడే రీచ్ అవుతారా, వాళ్ళకి వాళ్ళ బాధ చెప్తారా, బేసింగ్ ఆన్ దాట్ కంప్లైంట్ వి రిజిస్టర్ FIR. అంటే మీరు 72 FIRలో ఎంతమంది లైఫ్ సేవ్ చేశారు కేసులు? అంటే దీస్ లైఫ్ సేవ్ కదా, ఇది భార్యాభర్తలు గొడవ మేజర్లీ ఉంటాయి, లేకపోతే ఎవరు కొడుతున్నారు సేవ్ కాకపోయినా ఆ కేసు వెంటనే రీచ్ అయ్యి వాళ్ళని ఎస్ మన ఎవరేజ్ రీచింగ్ టైమ్ ఇస్ అరౌండ్ 10 to 15 minutes బేసింగ్ ఆన్ ద ప్లేస్. అంటే టౌన్లో ఉంటే వెంటనే పోలీస్ మొబైల్ రీచ్ అయిపోతుంది, కొంచెం రూరల్ ఏరియా ఉంటే కొంచెం 10 to 12 minutes పడుతుంది రీచ్ అవుతానికి. ఎందుకంటే నా వాట్ ఈస్ ద సిచ్యువేషన్ సార్, మన దగ్గర ఇక్కడే SP ఆఫీస్లో దిశ కంట్రోల్ ఉంది, అక్కడే మనకి కాల్ వచ్చిన వెంటనే నియర్ బై వెహికల్కి చెప్పడం జరుగుతుంది. ఇదర్ నియర్ బై పోలీస్ పెట్రోల్ వెహికల్ చెప్తే వాళ్ళు వెంటనే పోయి మన అటెండ్ చేస్తారు. ఓకే సార్, మీరు స్పందన అనే కార్యక్రమం పెట్టారు ఎవ్రీ మండే, పబ్లిక్ అంతా మీకు అప్రోచ్ అవ్వడం అనేది, దీని ఇన్పుట్స్ ఏ విధంగా ఉన్నాయండి? అంటే ఈ కార్యక్రమంలో మనకి దాదాపు ప్రతి మండే 25 to 30 కంప్లైంట్స్ వస్తాయి. మనకి మేజర్ ఇష్యూ వచ్చిన 30 to 40 లేదా 25 to 30 కంప్లైంట్లో జెన్యూన్ ఎన్ని ఉంటాయండి, ఫేక్ కంప్లైంట్స్ ఎన్ని ఉంటాయి? అంటే జెన్యూన్ అంటే రిపీట్ కంప్లైంట్ 2-3 వస్తాయి. అది మనము తగ్గిపోయింది, ఇంతకుముందు వచ్చింది బట్ తగ్గిపోయింది. బికాస్ రీజన్ బీయింగ్ ఇస్ దాట్ మనం స్పందన ఈరోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 7 days మనకి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు ఇక్కడే, ఒక SI, ఆయన మానిటర్ చేస్తారు. కంప్లైంట్ ఫోన్ నెంబర్ రాస్తాం, కంప్లైంట్తో అడుగుతూ ఉంటారా మీ కంప్లైంట్ మీరు మన పోలీస్ సెక్షన్తో సాటిస్ఫై అయ్యారా కాదా, థర్డ్ పార్టీ ఎంక్వైరీ అది జరుగుతుంది ఇది స్పందనకి. సో ఆఫ్టర్ 2-3 days మన స్టేషన్లో వెళ్ళిన తర్వాత మాకు ఒక రిప్లై వస్తుంది, వెదర్ FIR is registered or they both parties, బికాస్ కొన్నిసారి వాళ్ళు చిన్న దానికి వస్తారా, మా ఇల్లు పక్కనే చెత్త పెడుతున్నారా అది తీయించమని చెప్పు, లేకపోతే మాకు పార్కింగ్ సరిగ్గా లేదు, వెదర్ దే బోత్ పార్టీస్ హ్యావ్ కాంప్రమైజ్ ఆర్ నాట్, ఆర్ థర్డ్లీ వెదర్ యాక్షన్ ఇస్ టేకన్ ఆర్ నాట్. ఎందుకంటే కొన్నిసారి ఏం జరుగుతుంది, కేసెస్ గురించి వస్తారా, సో మీద కేసు బుక్ చేసాము, యాక్షన్ జరగలేదా, సో యాక్షన్ జరగలేదా, యాజ్ ఆఫ్ నౌ అదర్ దాన్ హీనస్ క్రైమ్ దే ఇస్ నో అరెస్ట్, వాళ్ళు అరెస్ట్ కోరుకుంటారా, సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ముద్దాయి మళ్ళీ థ్రెటన్ చేస్తే మళ్ళీ వాళ్ళకి బ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో స్పందన తర్వాత మనకి ఫాలో అప్ మెకానిజం ఉంటుంది, అదేవిధంగా కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది, కాల్ చేసి కూడా అడుగుతాము. దీనివల్ల రిపీటెడ్ మనం తగ్గలేము, అంటే రిపీటెడ్ వస్తాయి 2-3 వస్తాయి, రిపీటెడ్ వచ్చేటప్పుడు మనం ఇంకా నెక్స్ట్ అధికారికి ఎంక్వైరీ పంపించి ఎంక్వైరీ చేస్తాము. అంటే మీకు వెస్ట్ గోదావరి ప్రజల నుంచి మీకు దాని స్పందన నుంచి కొన్ని ఇన్పుట్స్ వస్తున్నాయి? స్పందన నుంచి మనం యాక్చువల్లీ డయల్ రెస్పీ ప్రోగ్రాంలో కూడా ప్రతి కాలర్కి మనం రీకాల్ బ్యాక్ చేస్తాము, వెదర్ హిస్ ప్రాబ్లమ్ ఇస్ అటెండ్ టు ఆర్ నాట్. సో అటెండ్ టు నాట్ అయిపోయిన తర్వాత మనకి లిస్ట్ వచ్చేస్తుంది, ఎవరెవరు అటెండ్ చేయలేదు ఆర్ ఎవరెవరు డిలేగా అటెండ్ చేశారా. స్పందనలో కూడా మనకి టైం ఉంటుంది, బియాండ్ SLA మనకి వెళ్తే అది కూడా మనకి తెలుస్తాయి. సో ఎక్కడెక్కడ మనకి డిలే కానీ ఎక్కడెక్కడ సరిగా రెస్పాన్స్ లేకపోతే అక్కడ మనం SISకి పుల్అప్ చేస్తాం. అంటే మీరు దగ్గరకు వచ్చే కంప్లైంట్ కింద SI వాళ్ళు షార్ట్ అవుట్ కాకపోతే మీ దగ్గరకు వస్తున్నారు, అటువంటి షార్ట్ అవుట్ చేయని మెన్ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? డిపెండ్స్ ఆన్ కంప్లైంట్. కొన్నిసారి నేను ఛార్జ్ మెమో, కొన్నిసారి సస్పెన్షన్ కూడా జరిగింది, స్పందన కంప్లైంట్ మీద జరిగింది. దాట్ కాగ్నిజబుల్ కేసు రిజిస్టర్ చేయకపోతే ఒక SIకి సస్పెండ్ కూడా చేసాము, బికాస్ కంప్లైంట్లో కరెక్ట్గా ఉంటుంది, థెఫ్ట్ జరిగింది, ప్లేస్ చెప్పారు, ఫొటోస్ ఉన్నాయి, మన వాళ్ళు రిజిస్టర్ చేయలేదు, సస్పెండ్ అయిపోయారు అతను. అదేవిధంగా కొన్ని చోట్ల కంప్లైంట్లో ముద్దాయి అదే 324 కట్టారా, వాళ్ళు మా దగ్గర వచ్చారా, విత్ రిపోర్ట్స్ ఫ్రాక్చర్ అయింది,
36 మాడలేదు వాళ్ళు కూడా మనము తీసాము అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో స్పందన నుంచి మన యాక్షన్ వెంటనే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ హౌ అవర్ పీపుల్ హ్యావ్ నాట్ రియాక్టెడ్. కొన్ని చిన్న చిన్న ఉంటాయి, అది దీనికి చార్జ్ మెమోస్ కానీ వార్నింగ్ మెమోస్ ఇస్తాము. స్మాల్ థింగ్స్ లైక్ మా బండి ఉంది, రికవరీ అవ్వలేదా, రికవరీ చేయలేదా, సవాళ్ళ దగ్గరే ఉంటుంది. సో స్పాంటేనియస్గా యాక్ట్ చేయకపోతే దాన్ని వి టేక్ యాక్షన్. డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. ఇంకా మీ బెండ్ గురించి చూద్దామండి. చాలామంది బెండ్కి అంటే ఇష్యూ జరగగానే చాలా రిలాక్స్గా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి, వాట్ నెక్స్ట్ అంటూ మేము ముందుకు తీసుకెళ్తుంటారు. అదొకటి. రెండోది, ఎవరైనా సరే హయ్యర్ కాదనుకుంటా మీతో డైరెక్ట్ మాట్లాడటం అనేది, ఈ రెండు ఎందుకు మీరు పెట్టుకున్నారు? అంటే కొన్నిసారి నార్మల్గా ఏం జరుగుతుంది, మనకి స్పందన రోజు మైనస్ స్పందన కూడా ఉంటుంది. అంటే ఆఫ్టర్ స్పందన ఎవరైనా కానిస్టేబుల్స్ కానీ ఏదైనా ఇబ్బంది అయితే రావచ్చు. అదేవిధంగా మొత్తం జిల్లా దూరం నుంచి రావడం ఐ డోంట్ ఎక్స్పెక్ట్. ఏం చేస్తున్నాం అంటే మనకి ప్రతి ఫ్రైడే మెన్ కోసం ఉందా దట్ వెల్ఫేర్ డే, అప్పుడు మనం వీడియోతో కనెక్ట్ అయిపోతాం ఆల్ స్టేషన్స్కి. ఎవరికి ఏమి ఇబ్బంది ఉంది అక్కడ నుంచి మాకు చెప్పవచ్చు. ఇది 2 ఛానల్స్ ఉన్నాయి మనకి చెప్తానికి. ఇది కాక ఇంకా ఎవరికి ఎక్కువ ఇబ్బంది కలిగితే వాళ్ళు మాకు కూడా వాట్సాప్ చేస్తారు. మాకు డిస్ట్రిక్ట్ వాట్సాప్ నెంబర్ ఉంది. కొన్నిసారి కొంతమంది మాకు డైరెక్ట్ కూడా వాట్సాప్ చేసేస్తారా. బేసింగ్ ఆన్ ద కంప్లైంట్ అండ్ బేసింగ్ ఆన్ ద గ్రావిటీ వి యాక్ట్. కొన్నిసారి స్మాల్ థింగ్ ఉంటుంది, మన కన్సర్న్ సూపీరియర్ ఆఫీసర్ చెప్తాను. కొన్ని గ్రేవ్ ఉంటాయి, దట్ సో అండ్ సో థింగ్ అక్కడ, దెన్ వి టేక్ యాక్షన్ ప్రాంప్ట్లీ. అంటే మీ బెండ్ మీకు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ అని చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు అని మీ వాళ్ళు చెప్తున్నారు. అంత టైం ఎక్కడ దొరుకుతుంది మీకు? అది దట్ టైం యూ హ్యావ్ టు మేనేజ్ దట్ టైం. నార్మల్లీ మెసేజ్ చూడడమే లేటు, సార్ వెంటనే రెస్పాండ్ అవుతుంటారు మాకు అని చెప్తున్నారు మీ వాళ్ళు. ఎస్ దట్ ప్రతి ఎస్ఎంఎస్కి ప్రతి వాట్సాప్కి మీరు టైం ఇవ్వడం అనేది దట్ డిపెండ్స్. మేము యాక్చువల్లీ నేను మార్నింగ్ డ్యూరింగ్ డే టైం ఓన్లీ ఇంపార్టెంట్ మెసేజ్ చూస్తాము. ఒకసారి నైట్లో అన్ని మెసేజ్ చూసుకొని క్లియర్ చేసుకొని నేను క్లోజ్ చేస్తాము. సో ఏదో ఒక రకాలుగా డేలో 1 or some other time I see message and respond accordingly. కానీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ తీసుకుంటే మీరు ఎక్కడ కాదు, కడప లేదా విశాఖపట్నం ఎక్కడ పని చేసినా ఏదైనా మేజర్ ఇష్యూ అయిందనుకోండి, ఇష్యూ అవగానే వెంటనే రాహుల్ శర్మ గారు ఎక్కువ రియాక్ట్ కాకుండా రిలాక్స్గా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలని చెప్తారనేది. కానీ కొంతమంది ఆఫీసర్లు ఏదైనా ఇష్యూ జరిగితే వెంటనే ఆ ఆఫీసర్ని బలి చేయడం, ఆఫీసర్ని తిట్టడం చేస్తుంటారు. అంటే మీరు ఆ ట్రాక్ ఎంచుకోవడం, ఆ రూట్ ఎంచుకోవడానికి అంటే యాజ్ ఎ సుపీరియర్ ఆఫీసర్ మన ఆబ్జెక్టివ్ అంటే పని కరెక్ట్గా జరగాల అండ్ కింద వాళ్ళు సరిగా ప్రొఫెషనల్గా ట్రైన్ అయిపోయి సరిగా పని చేయాలి. మనం ఇష్యూ అయిపోయిన తర్వాత తిట్టడం మొదలు పెట్టేస్తే ఆయన పని చేయలేరు, మనం ముందుకు పోలేము. సో మనం ముందే వాళ్ళకి ట్రైన్ చేసుకొని ప్రాపర్గానే పని చేసే విధంగా చేయాలి. ఒకవేళ ముందు నుంచి ఆయన సరిగా ట్రైన్ లేదు, ఆయనకి కెపాసిటీ లేదు, ముందు యాక్షన్ తీసుకోవాలి అతని మీద. సో డజంట్ మీన్ దట్ ఆయన అన్ప్రొఫెషనల్గా పని చేయాలి, ప్రొఫెషనల్గా పని చేయాలా. పోలీస్లో మనకి సిచ్యువేషన్ డైలీ మన ఎదురుగా వస్తాయి. నా వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఆ సిచ్యువేషన్ నుంచి బ్యాట్ ఎలా వస్తాము, బ్యాట్ ఎలా మనము సరిగా డీల్ చేస్తాము. సో ఇఫ్ యూ లీవ్ అవర్ మ్యాన్ ఫ్రీ టు డీల్ అండ్ డైరెక్ట్, ఇది ఏ విధంగా డీల్ చేయాలో మీరు ఎలా విధంగా చేయి ఆయన చేసేస్తే బాగుంటుంది. అది కూడా చేయకపోతే మళ్ళీ ఆయన మీద యాక్షన్ ఉంటుంది. సార్, మీరు పనిచేసిన 3 జిల్లాల్లో మీకు బాగా మనసుకి నచ్చి ఈ కేసు మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే బాగును, లేదా అన్ఫార్చునేట్లీ జరిగింది అన్నవి ఏమైనా గుర్తున్నాయి? చాలా కేసెస్ మనకి డైలీ వస్తూ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కేసెస్ దేర్ టు లెర్న్. సో మనము ప్రతి ఒక్క దాంట్లో నేర్చుకొని ఇంకా మన ఫ్యూచర్ కెపాసిటీ బిల్డింగ్ చేస్తూ ఉంటాం. అంటే ఒక కేసులో ఏదైనా పర్టికులర్గా కేసులో కానీ లేదన్నా కేసుని కోట్ చేయకుండా సీనియర్ ఆఫీసర్లు కానీ ఎవరైనా ఒక మాట అంటే రాహుల్ శర్మ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది? డిపెండ్స్ ఆన్ థింగ్. ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే యాజ్ ఎ యూనిట్ ఆఫీసర్ ప్రతి ఒక్క థింగ్ ప్రాపర్గా ప్రొఫెషనల్గా చేసుకోవాలా. సార్, 3 జిల్లాల్లో చేశారు. జనరల్గా ఎన్పిఐలో టీఎన్ఏ ఉంటుంది. మీకు క్రైమ్ నేచర్ కానీ పబ్లిక్ నేచర్ కానీ లేదంటే ఆ ఏరియా ప్రాంతం అని చెప్తుంటారు. మీకు అక్కడ ఉన్న ఫీడ్ ఏం నేర్చుకున్నారో ఇప్పుడు మీరున్న 3 జిల్లాల్లో అది దొరికిందా, లేదు ఇంకా ఎన్పిఐలో మంచి ఇంకా ట్రైనింగ్ పెడితే సరిపోద్ది అనుకుంటున్నారు? ట్రైనింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. వీ వర్ ట్రైన్ 10 years బ్యాక్. 10 yearsలోనే అన్ని క్రైమ్ విధంగా ఎలా క్రైమ్ జరుగుతుంది, ఏం ఇలా జరుగుతుంది అంతా మారిపోయాయి. మీరే చెప్పారు దట్ సైబర్ క్రైమ్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. అప్పుడు ఇఫ్ యూ గో 20 years బ్యాక్ ఎక్కువ డకాతీ ఉంటుంది. డకాతీ, రాబరీ, పీపుల్ కమింగ్ ఇన్ హార్సెస్ అండ్ రాబింగ్ విలేజ్ అలా జరిగింది. ఇప్పుడు ఏముంది, వైట్ కలర్ అఫెన్సెస్ వచ్చిందా అంటే ముద్దాయి ఏదో ఒక కార్నర్లో కూర్చొని అకౌంట్ ఖాళీ చేసేస్తారా మీకు కూడా తెలీదు. సో నా ట్రైనింగ్ ఈజ్ అ కంటిన్యూస్ థింగ్. ఒకసారి ఏమైనా ట్రైన్ అయ్యామంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇలా ఎరగండి అది మనం నేర్చుకున్నాము. దీని తర్వాత నా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనము మన సొంతకి ట్రైనింగ్ చేస్తూ ఉండాలి. ఇంకా
ఎన్పిఏ కానీ మన చీఫ్ ఆఫీస్ నుంచి కూడా రిపీటెడ్గా ప్రోగ్రామ్స్ వస్తాయి. బేసింగ్ ఆన్ అవర్ అవైలబిలిటీ ఆఫ్ టైం వీ కీప్ ఆన్ ట్రైనింగ్ అవర్స్. అండ్ ఇంకా మనకి కూడా ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ ఉంటాయి దట్ ఓవర్ ఎ ఫేస్ హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్, how do we deal with them. The training is continuous. We have to train and we have to learn continuously to come up. సార్ వెస్ట్ గోదావరి అనగానే గత కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ కోళ్ళ పందాలు, పండుగ వచ్చిందని కోళ్ళ పందాలు, ఎడ్ల పందాలు, ప్యాకాట్లు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది ట్రెడిషనల్గా వాళ్ళకి ఒక పండుగ అనుకుంటారు. ప్రతి పండగకి వాళ్ళకు ఒక చేసుకుంటారు. ఇది ఆపాలని కొంతమంది, కావాలని కొంతమంది నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇది ట్రెడిషనల్గా చూస్తారా, దీని వెనుక మోటివేటివ్ క్రైమ్ మోడ్గా అంటే కనిపిస్తుంటుంది కాబట్టి గ్రాంబ్లింగ్ ఇవన్నీ కూడా వాటి మీద ఎక్కువ మీరు ఉంటారు? ఆల్రెడీ వేఆర్ రిజిస్టరింగ్ కేసెస్ ఆన్ దీస్ థింగ్స్. మనము ప్రతి దీని మీద కాక్ ఫైట్ కానీ గ్యాంబ్లింగ్ మీద కేసు నమోదు చేస్తూ ఉంటాము. దాదాపు ప్రతి వీకెండ్కి కూడా మనకి 25-30 కేసెస్ నమోదు అవుతాయి. కొంచెం యూ కెన్ సే ఇక్కడ హ్యాబిట్ ఉంది ఎక్కువ చేస్తానికి, బట్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మీద కేసు బుక్ చేస్తూ వస్తాము. దీనికి ఎస్సీబీ వాళ్ళు కూడా సహకరిస్తారా? ఎస్సీబీలో కూడా సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. లోకల్ పోలీస్ సెపరేట్ రేడ్, ఎస్సీబీ సెపరేట్ రేడ్, ఎస్సీబీ టాస్క్ ఫోర్స్ సెపరేట్ రేడ్. 3 రకాలుగా రేడ్ జరుగుతుంది. సో వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం రేడ్ చేస్తూ ఉంటాం. అండ్ దెన్ అగైన్ రేడ్ తర్వాత సీజర్ ఆఫ్ మెటీరియల్, బుకింగ్ ఆఫ్ కేసు ఆల్సో ప్రాపర్లీ జరుగుతూ ఉంటుంది. సార్ ఫైనల్గా వెస్ట్ గోదావరి జిల్లా ప్రజలకి, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకి వాళ్ళ రక్షణ కోసం యాజ్ ఎస్పీగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ప్రజలు కొంచెం మన వెస్ట్ గోదావరి చూస్తే అంటే ఎక్కువ చీటింగ్ ఎక్కువ జరుగుతుంది. అంటే వేరే వాళ్ళ మాట చెప్పేసుకొని ఎక్కువ మనీ ఇన్వెస్ట్మెంట్ కానీ వాళ్ళ మాటలు పడిపోతూ ఉంటారా. సో ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఎవరైనా ఏం చెప్తే కొంచెం ఆలోచించి 2-3 టైమ్స్ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు డిసిజన్ తీసుకోవాలా. చాలా కేసెస్ అందుకే వస్తూ ఉంటాయి, చీటింగ్ జరిగింది. ఇట్ మే బీ మానిటరీ చీటింగ్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ చీటింగ్. కొంచెం ఆలోచించి ఎవరి మాట ఏదైనా అడిగితే ఆలోచించి వాళ్ళ మాట ఆలోచించి బిలీవ్ చేయాలి. ఓకే, ఇంకొక క్వశ్చన్ అండి. నెక్స్ట్ జనరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకుంటే, అంటే మీ నాన్నగారు మీకు మోటివేషన్ చేశారు కాబట్టి మీరు వచ్చారు. కొంతమంది మీలాంటి ఆఫీసర్లను చూసి డిపార్ట్మెంట్లో రావాలనుకుంటుంటారు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలని. ఆ విధంగా వచ్చే వాళ్ళకి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే డిసిప్లిన్ ఈజ్ మచ్ రిక్వైర్మెంట్. డిసిప్లిన్గా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక మనం సాధించగలుగుతాము. మే ఇట్ బీ కమింగ్ టు సర్వీస్ ఆర్ మే ఇట్ బీ డూయింగ్ ఆర్ క్లియరింగ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ద బ్యాక్ బోన్ ఈజ్ డిసిప్లిన్. మీరు డిసిప్లిన్గా ఉంటే మీరు ఏదో ఒక చేయగలుగుతారు. అంటే కంపల్సరీగా అందరూ రమ్మంటారు కదా పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలంటే వీ ఆల్సో రిక్వైర్ లాట్ ఆఫ్ న్యూ టాలెంట్. బికాజ్ క్రైమ్ ఈజ్ అ డైనమిక్ థింగ్. క్రైమ్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు నా యూసీ డార్క్ నెట్ ఉందా, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది, సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. సో దీనికి డీల్ చేస్తేనే కూడా మనకి న్యూ బ్లడ్, యంగ్ బ్లడ్ కావాలా. అండ్ అలాంగ్ విత్ ఆల్ డైమెన్షన్ ఆఫ్ స్టడీస్. సో యంగ్ పీపుల్ విత్ ఆల్ డైమెన్షన్ ఆఫ్ స్టడీస్ షాల్ కమ్ అండ్ జాయిన్ ప్లస్ అండ్ షాల్ స్ట్రెంథెన్ అవర్ హ్యాండ్ సో దాట్ అగైన్ ఇన్ ఫ్యూచర్ వీ కెన్ డీల్ విత్ దిస్. గోదావరిలో ఫేక్ కరెన్సీ అనేది రెగ్యులర్గా జరిగింది. ఫ్యూచర్ ఎప్పుడు లేకపోవచ్చు. ఇక్కడ ఒక ఆర్గనైజ్ క్రైమ్ జరిగేది. అది మళ్ళీ రాకుండా మీరు ఏమైనా దాని మీద ఫోకస్ పెడుతున్నారా? అంటే నేను ఉన్నప్పుడు 6 months నుంచి ఒకే ఒక కేసు వచ్చింది ఫేక్ కరెన్సీ. అది కూడా టాయ్ కరెన్సీ కేసు ఉందా. సో ఆ కేసు చూడటం జరిగింది. ఇట్స్ అ స్మాల్ టాయ్ కరెన్సీ కేసు. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ సీయింగ్ దట్ థింగ్ బికాజ్ ఇంకా జాగ్రత్త ఎక్కువ అయిపోయింది. అదేవిధంగా నా విత్ దిస్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి బాగా తెలుస్తుంది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ 2016 చాలా మనకి తక్కువ క్యాష్ అండ్ ఎక్కువ మొబైల్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద నడుస్తూ ఉంటుంది. సో దట్ థింగ్ వీ హ్యావ్ నాట్ సీన్ హియర్. బట్ ఎప్పుడైనా మనకి ఏదైనా ఆర్గనైజ్ క్రైమ్ వచ్చేస్తే ఖచ్చితంగా దీని మీద కఠిన చర్య ఉంటుంది. ఓకే, ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు రాహుల్ దేవ్ శర్మ గారు. కానీ డిపార్ట్మెంట్కి వచ్చిన వారు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. డిసిప్లిన్ లేకుండా ఈ డిపార్ట్మెంట్కి రావద్దు. క్రమశిక్షణతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ రండి, మీ క్రమశిక్షణే మీకు ముందుకు తీసుకెళ్తుందని రాహుల్ దేవ్ శర్మ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం రాహుల్ దేవ్ శర్మ గారు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.